హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వేటకైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. మనకైతే ఒక తమ్ముడు అయితే ఒక మాట్లాడాడు ఫ్రెండ్స్, అన్న సముద్రం ఎప్పుడు వెనక్కి వెళ్దేటి అనేసి అన్నాడు. ఎందుకు సముద్రం అయితే వెనక్కి వెళ్తే నేనైతే చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సముద్రం అయితే ఇప్పుడు చూపిస్తాను కదా, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఆల్మోస్ట్ చూపిస్తాను. సముద్రం అటుపక్క చూడండి, ఇటుపక్క చూడండి, మొత్తం చూసారు కదా. ఎంత వెనక్కి వెళ్తుంది కూడా చూపిస్తాను. సముద్రం ఏ టైం అప్పుడు వెనక్కి వెళ్తుంది, ఏ టైం ముందుకు వస్తే కూడా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వరకు వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సముద్రం అయితే ఎంత బ్యాక్ వెళ్తే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే చూసారు అంత చివరికి ఉన్నాను. సముద్రం మీద ఒక 50 అడుగులు పైగా అయితే బ్యాక్ అయితే వెళ్ళింది. సముద్రం ప్రతి టైంలో కూడా బ్యాక్ అయితే వెళ్ళదు. సముద్రం అయితే 10 నెలల నుంచి 2 నెలల దాకా అయితే బ్యాక్ అయితే వెళ్తుంది. మిగతా టైంలోనే అయితే బ్యాక్ అయితే వెళ్ళదు. మిగతా టైంలోనే 8, 9 టైంలో అయితే అలలు ఎత్తి పెరగడం తగ్గడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఇక్కడికైతే కొంతమంది పిక్నిక్ అయితే వచ్చారు, ఎంత ఆనందంగా ఉన్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, సముద్రం అయితే మొత్తం వెనక్కి వెళ్ళిపోతే ఉండిపోదు. వెనక్కి వెళ్ళినంత ఒక 4 గంటల సేపు ఉంటుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి ఒక 4 గంటల సేపు ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఉన్నది. నేనైతే సముద్రంలో శివలింగం అయితే ఇప్పుడు కూడా చూడలేదు. మీరు చూసారైతే నాకైతే తెలీదు. ఆ శివలింగం అయితే భూమిలోకి పాతికిపోయి ఉందా లేదా మామూలుగా ఉందా నేను చెక్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ శివలింగం అయితే ఇప్పుడైతే నేను చేయితే కదిపాను కదా, కదిలింది, కానీ భూమిలోకి అయితే పాతికిపోలేదు ఆ శివలింగం అయితే. నేను చాలా తుప్పులు కూడా బీచ్ ఒడ్డుకి అయితే వచ్చాను, ఇప్పుడు కూడా నాకు శివలింగం అయితే కనబడలేదు ఫ్రెండ్స్. శివలింగం అయితే చూడండి, కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. శివలింగం అయితే రాయిలాగా ఉంది, కానీ రాయి అయితే కాదు శివలింగం. ఈ శివలింగం కాక ఇంకా ఏవైనా విగ్రహాలు ఉన్నవి ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి నాకైతే సముద్రంలో కనిపించింది, అది ఏంటంటే ఒకసారి నేను తీస్తాను చూడండి ఫ్రెండ్స్. అదైతే ఒక రాయి. ఆ రాయికి అయితే ఎవడో తాడు కట్టి పడేశారో. వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.